జీవితాలను చెడగొట్టేశాడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అంటే బిగ్ టీవీగా మేము శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం వరకు ఒక చాలా గ్రౌండ్ లెవెల్‌లో ప్రయాణం చేస్తున్నాం. ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాల్లో అంటే నెల్లిమర్ల లాంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ మాధవి లాంటి వాళ్ళు టికెట్ ఆశిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే ఒక క్షేత్రస్థాయిలో ఒక ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మీ బంగారాజు లాంటితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడంతా ఆ సీట్లు ఆశిస్తున్నారు. అది ఎక్కడ ఒక కొలిక్కొచ్చే అవకాశం లేదు. ఎవరికి వాళ్ళు ఆ పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇదంతా నష్టం జరిగే అవకాశం ఉండదా మీకు? వాళ్ళ విజయావకాశాల కోసం, వాళ్ళ సీట్లలో గెలుపు కోసం ఇరు పార్టీల యొక్క అభ్యర్థులు కూడా కష్టపడతారండి. అది ఎక్కడైనా కానివ్వండి, అది సాధారణ ప్రక్రియ. ఆ రకంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు కూడా సీట్ రావాలి అని అనుకోవడం కూడా ఒక రకంగా సాధారణమైన ప్రక్రియనే. ప్రతి నియోజకవర్గంలో కూడా అటువంటి సమస్య ఇంచో అంటూ ఉంటుంది. అయితే నేను చెప్పేది ఒకటేనండి, ఏ సీటు విషయానికి వచ్చినా, నెల్లిమర్లు ఒకటే కాదు, ఏ సీటు విషయానికి వచ్చినా ఫైనల్గా డెసిషన్ తీసుకునేది మా అధినాయకులు ఇద్దరు కూడా కలిపి డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరైనా కానివ్వండి, ఆ రెండో వారికి సహకారం చేస్తారు, చేయాల్సిందే. అంటే ఇప్పటివరకు మీరు చేస్తున్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే జిల్లాల వారీగా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వైఫల్యాలు మాత్రమే చూపిస్తున్నారు. మీరేం చేయబోతున్నారు? ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఖచ్చితంగానండి. ఈ రోజున ప్రజలందరి దగ్గరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయి బూత్ లెవెల్ క్యాడర్ అందరూ కూడా వెళ్తున్నారు. వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆయన ద్వారా జరగబోతా ఉన్న మంచి ఏంటి, ఆయన వస్తే మన గ్రామాలకు కానివ్వండి, మన ప్రాంతాలకు కానివ్వండి, ఏ రకమైన అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అదే రకంగా ఈ రోజున మేము సూపర్ 6 అనే కార్యక్రమం తీసుకున్నాం. దాని ద్వారా మహిళలకి, మహాశక్తి అనుకునే మహిళలకి, వీళ్ళందరికీ కూడా వచ్చే పథకాలు ఏంటి అనేవి కూడా ప్రజలకి మేము వివరిస్తూ ఉన్నామండి. ప్రతిరోజు సాయంత్రం కూడా ప్రతి ఇంటికి మా కార్యకర్తలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన సమాజానికి, రాష్ట్రానికి జరిగే మేలు ఏంటనేది వివరిస్తున్నాం.